ఈ ఇండియన్ ఫిలిమ్స్ వలయం అనే టైటిల్ రేపు పొద్దున ఎవరు కూడాను ప్రెస్లో ప్రింట్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రొడక్షన్ నెంబర్ 2 అని మాత్రమే పెట్టండి దయచేసి. ఈ కథ విషయానికి వస్తే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ సార్ ఇది. అంటే లవ్ స్టోరీలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయనటువంటి యాంగిల్, అంటే నేను కొత్తగా ఏం తీయట్లేదండి, ఎవరు ఇలా కూడా తీయొచ్చు లవ్ స్టోరీ అనేది ఈ సినిమాతో మొదలైద్ది. ఒక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఉంటుంది లేదు వాళ్ళిద్దరికే తెలియదు, అది లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. ఇప్పుడు తీసిన షార్ట్ కూడాను హీరో క్యారెక్టరేషన్ అండి సినిమాలో. అతని క్యారెక్టరేషన్ ఎలా ఉండడానికి సింబాలిక్ ఇది టర్నింగ్ పాయింట్లో ఈ సీన్ వస్తుంది, ఇప్పుడు తీసిన షార్ట్ సీను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ టీవీకి నాగేశ్వరరావు గారికి అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ ఈ స్టోరీ చాలా బాగుంది. ఐ మీన్ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 2గా వస్తున్న మంచి సినిమాని దర్శకత్వం చేస్తున్న డివికే గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా సినిమా రంగంలో ఒక అగ్రగామిగా ఉన్న దాసనారాయణరావు గారి శిష్యుడిగా డివికే గారు రావడం చాలా సంతోషం. మరి అట్లాగే ఈ కొత్త నటీనటులతో ఈ సినిమా తీయడం, మరి ప్రస్తుతం చిన్న సినిమాలు చాలా కూడా సక్సెస్ అవుతున్నాయి. మరి ఒక మంచి ప్రేమ కథ చిత్రంగా ఇది మరొక మంచి చిత్రంగా మిగలాలని కోరుకుంటున్నాం. ఈవినింగ్ ముహూర్తంలో ఈ చిత్రాన్ని ప్రారంభించడం ఫస్ట్ షాట్ మాధవరం కృష్ణారావు గారి గెస్టు, మన కోన వెంకటేష్ గారు మరొక గెస్టు, అలాగే సుధాకర్ గారు నెంబర్ 1 ఛానల్, ఇంకా వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ సబ్జెక్ట్ని డివికే గారు ఎక్స్పోజ్ చేసినప్పుడు నా దగ్గర ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం, ఇమీడియట్గా ఆర్టిస్టులు మాట్లాడుకోవటం, సీనియర్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళ పేర్లు కూడా మీకు ఇస్తాము, ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రేక్షకులు అభిమానించి ఈ నూతన హీరో హీరోయిన్లు అలాగే మా సంస్థని నాదని నీదని దేనికి గొడవ రేపది ఎవడికొచ్చేను నువ్వేనవా చేతిలో మిగిలిన నేటిని సరిగా